హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి కదా. సో మరి ఇంకా ఎవరైనా మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. అలాగే చాలామందికి ఉన్న డౌట్స్ అయితే వీడియోలో క్లియర్ చేస్తాను. అలాగే మీకు సప్లైకి ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలి, రీకౌంటింగ్కి, రీవెరిఫికేషన్కి, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా నేను ముందు వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో చూడని వారు ఉంటే చూడండి. ఇందులో మీకున్న డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే సప్లై రాయాలా లేదంటే రీవెరిఫికేషన్కి అప్లై చేయాలా, రీవెరిఫికేషన్కి అప్లై చేస్తే పాస్ అయిపోతామా లేదా అనే డౌట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఎవరు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి రీకౌంటింగు అలాగే రీవెరిఫికేషన్లో ఏది బెస్ట్ అంటే మనకి రీవెరిఫికేషనే బెస్ట్. ఫీజు ఎక్కువైనా సరే. రీకౌంటింగ్ అంటే మనకి జస్ట్ మార్క్స్ అనేది మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు. రీవెరిఫికేషన్ అంటే పేపర్ అంతా కూడా మళ్ళీ ప్రతి క్వశ్చన్ కూడా వెరిఫికేషన్ చేస్తారు, ఎక్కడైనా మార్క్స్ యాడ్ అవుతాయేమోనని. సో మరి రీవెరిఫికేషనే బెస్ట్. మరి ఇప్పుడు కొంతమందికి 1 సబ్జెక్టు లేదంటే 2 సబ్జెక్ట్స్ ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారు రీవెరిఫికేషన్కి, సప్లైకి రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనే డౌట్ అయితే ఉంటుంది. సో సప్లైకి అప్లై చేయొచ్చు, అలాగే రీవెరిఫికేషన్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మరి ఈ రీవెరిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత రీవెరిఫికేషన్లో మీరు ఏమైనా మార్క్స్ యాడ్ అయ్యి పాస్ అయిపోతే సప్లై ఎగ్జామ్స్ రాసి అందులో ఏమైనా పాస్ అవ్వకపోతే ఏది కన్సిడర్ చేస్తారంటే మీరు రీవెరిఫికేషన్లో పాస్ అయిన మార్క్స్ తీసుకుంటారు. ఒకవేళ సప్లైలో పాస్ అయ్యి రీవెరిఫికేషన్లో మార్క్స్ యాడ్ అవ్వకపోతే సప్లైలో వచ్చిన మార్క్స్ తీసుకుంటారు. ఏది ఎక్కువైతే అదే తీసుకుంటారు కాబట్టి సో రెండింటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా మీరు అప్లై చేయొచ్చు. అలాగే మనకి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారు వెబ్సైట్లో. కానీ మీరు మీ కాలేజీలో అప్లై చేసుకుంటే మంచిది. క్లియర్గా వాళ్ళైతే అప్లై చేస్తారు. మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్లో కానీ మీ మొబైల్లో కానీ కూడా అప్లై చేయొచ్చు. కానీ ఫీజు కట్ అయిపోయి చాలాసార్లు ప్రాబ్లం అవుతుంది కాబట్టి కాలేజీకి వెళ్ళి పే చేసుకోవడమే, ఫీజు పే చేసి వాళ్ళ చేత అప్లై చేసుకోవడమే మంచిది. అలాగే సప్లై ఎగ్జామ్స్ కూడా మీరు మీ కాలేజ్లోనే అప్లై చేయాలి. ఇంప్రూవ్మెంట్కి కూడా మీరు కాలేజ్లోనే అప్లై చేయాలి. అలాగే ఇంప్రూవ్మెంట్కి, రీవెరిఫికేషన్కి, సో అన్నిటికీ కూడా దేనికైనా సరే మీరు ఒకటే అప్లై చేయాలని ఏం లేదు. సో అన్నీ అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి మనకి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ సప్లైకి ముందు వస్తాయని కొంతమంది అయితే అడుగుతున్నారు. సో సప్లైకి ముందు రావచ్చు, సో ఎగ్జామ్స్కి ముందు రావచ్చు, రాకపోవచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు. మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో అంటే మనకి లాస్ట్ డేట్ ఉంటుంది కదా రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసిన లాస్ట్ డేట్ తర్వాత మనకి ఒక 2-3 వారాల్లో అయితే రిజల్ట్స్ అనేవి వస్తాయి. అలాగే సెకండ్ ఇయర్ ఆల్రెడీ మీరు ఇప్పుడు ఎంసెట్కి అప్లై చేసి ఉంటారు కదా, ఏమైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి ఉంటే మీరు ఎగ్జామ్ రాయొచ్చు, అంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయొచ్చండి. అలాగే మీరు సప్లై రాసి పాస్ అవ్వాలి. ఎంసెట్ వెరిఫికేషన్ అనేది మనకి కౌన్సిలింగ్ అవుతుంది కదా, కౌన్సిలింగ్ లోపు మీరు పాస్ అయ్యి ఉండాలి. ఈ లోపు మనకు సప్లై ఎగ్జామ్స్ అయిపోతాయి, రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి సో మీరు ఎగ్జామ్ అయితే రాయండి. అలాగే సప్లైలో కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అలాగే మనకి ఈ రీవెరిఫికేషన్కి పెట్టుకున్న తర్వాత ఏమైనా మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుందా, ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందా అని కొందరికైతే డౌట్ ఉంది కదా. ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా ఏమీ పెరగవు. సో మనకి 1 or 2 మార్క్స్ లేదంటే 3 మార్క్స్, ఇంకా బాగా హైయెస్ట్ అంటే ఒక 5 మార్క్స్ వరకే తప్ప అంతకు మించి ఎక్కువగా ఏమీ పెరగవు. కాబట్టి ఒక 1 మార్కు 2 మార్క్స్ పెరిగితే పెరగవచ్చు, లేదంటే పెరగకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆల్రెడీ మీ పేపర్ అనేది బాగా కరెక్షన్ చేసి ఉంటే సేమ్ మార్క్స్ ఇప్పుడు కూడా వస్తాయి. ఒకవేళ ఏమైనా 1 or 2 మార్క్స్ పడే అవకాశం మీకు ఉంటే మాత్రం వాళ్ళు ఇప్పుడు ఈ వెరిఫికేషన్లో యాడ్ చేస్తారు. సో ఒక 10 మార్క్స్ అలా కలిసిపోతాయేమో అనుకుంటే అది మీ భ్రమే, మరీ ఎక్కువగా కలవు. సో ఒక సబ్జెక్ట్ మీద నేను చెప్తున్నది, అన్ని సబ్జెక్టుల పరంగా కాదు. ఒక సబ్జెక్ట్లో మరి మనకి హైయెస్ట్ అంటే ఒక 5 మార్క్స్ వరకు యాడ్ అవ్వచ్చు. ఇంకా కాకపోతే మీరు బాగా రాసి ఉంటే 6 మార్క్స్ వరకు యాడ్ అవ్వచ్చు. కానీ 10 మార్క్స్ దాటి అలా అంటే యాడ్ అవ్వండి. ఒకవేళ మీరు అన్ని మార్క్స్ డిఫరెన్స్లో పాస్ అవ్వకపోతే మాత్రం మీరు సప్లైకి ప్రిపేర్ అవ్వడమే మంచిది. ఈ వెరిఫికేషన్ ఒక 1 or 2 మార్క్స్ వరకు అయితే వాళ్ళు పడే అవకాశం ఉంటే వేస్తారు తప్ప ఎక్కువ మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. ఒకవేళ వెరిఫికేషన్కి పెట్టినా కొందరికి యాడ్ అవ్వవు. అలాగే ఇంకొందరు ఈ రీవెరిఫికేషన్కి ఏమైనా అప్లై చేస్తే మా మార్క్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా అంటే సో మ్యాక్సిమం మనకి మార్క్స్ అయితే తగ్గవండి, సేమ్ మార్క్సే ఉంటాయి.
అసలు మనకి మార్క్స్ తగ్గే అవకాశమే లేదు. పెరిగితే ఒక 1 మార్క్ 2 మార్క్స్ అలా పెరగొచ్చు గానీ, లేదంటే మనకి ఇప్పుడు వచ్చిన మార్క్సే ఫైనల్‌గా ఉంటాయి. ఒకవేళ పెరిగితే వాటిని ఫైనల్ చేస్తారు. మన ఫైనల్‌గా వచ్చే సర్టిఫికేట్ మీద పెరిగే మార్క్స్‌తో మన సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో, మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో, మరి ఎవరు అప్లై చేయాలో, ఎవరు అప్లై చేయకూడదో అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.